ఒక ప్రాణం విలువ 8.5 లక్షల. ఇక ఇప్పుడు శృతి చావుకి కారణం ఎవ్వరికి అవసరం లేదా? ఈ వీడియోలో చాలా మంది నిజ స్వరూపాలను బయట పెట్టబోతున్నారు. 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు గత 2 రోజుల నుండి ఒక కళాకారిని శృతి పోయింది. ఒక ఆడబిడ్డకు ఏమన్యాయం జరిగిందో అయ్యో అని బాధలో ఉంటే అసలు అక్కడేం జరుగుతుందో తెలుసా? నేను ఏదైనా ఆధారాలతోటే మాట్లాడతా. ఆ విషయం మీకు తెలుసు. సరే, అసలు ఏం జరిగిందో చెప్తా. సింగర్ శృతి 18th డిసెంబర్ దయాకర్ అని వాళ్ళ హస్బెండ్ వాళ్ళ ఇంట్లో, పీర్లపల్లి జగదేవ్పూర్ మండలం. దయాకర్ వాళ్ళ ఊరు పెద్ద మనుషులు ఈ విషయం తెలిసి శృతి వాళ్ళ కుటుంబ సభ్యులకు మీ బిడ్డ చనిపోయింది అని ఫోన్ చేసి చెప్పినప్పుడు శృతి వాళ్ళ తండ్రి రమేష్ శవాన్ని అక్కడే ఇంట్లోనే ఉంచండి, మేము వచ్చి చూస్తామని చెప్పాడు. శవాన్ని అప్పటికే హాస్పిటల్ తరలించారు. శృతి వాళ్ళ భర్త దయాకర్, వాళ్ళ తల్లి, వాళ్ళ తండ్రి ఎవ్వరూ కూడా కనిపించట్లేదు. 19th డిసెంబర్ రోజు శృతి దహన సంస్కారాలు పూర్తి చేసుకున్నారు. అంటే అంతిమ యాత్ర పూర్తి చేసుకున్నారు. శృతి వాళ్ళ ఇంటి దగ్గర తిమ్మాపూర్, నిజామాబాద్. ఇప్పుడు అసలైన స్టోరీ స్టార్ట్ అవుతుంది. యూట్యూబ్, శాటిలైట్ అని తేడా లేకుండా న్యూస్ ని అందరూ కవర్ చేశారు. లక్షల మంది ప్రజలు చూస్తున్నారు. అందరికీ ఒకటే ప్రశ్న, అసలు శృతి ఎలా చనిపోయింది? అక్కడ పరిస్థితులను చూస్తుంటే ఖచ్చితంగా పాప చావు వెనక ఏదో జరిగింది. ఈ విషయం శృతి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తెలుసు. అక్కడ పెద్ద మనుషులు ఏం చేశారో తెలుసా? ఇది నేను అంచనా వేసుకొని చెప్పేది కాదు, స్వయాన శృతి వాళ్ళ బాబాయ్ తనే ఈ విషయాన్ని చెప్పాడు. ఒక ప్రాణం విలువ 8.5 లక్షల. ఇక ఇప్పుడు శృతి కారణం ఎవ్వరికి అవసరం లేదా? దాచేదేం లేదు, ఒక మాట చెప్తున్నాం సార్. ఇక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషుల సమక్షం లోపల జరిగింది అన్ని అయిపోయింది, తిరగలేం చేయలేము ఎందుకు అని చెప్పేసి ఆ ఉద్దేశంతో పెద్ద మనుషులు మాట్లాడింది. ఆల్రెడీ మాట్లాడింది, డబ్బులు 50 lakhs చెప్తే వాళ్ళు అంతగా ఇంత అని చెప్పేసి లాస్ట్ కి 8.5 కి మాట్లాడింది సార్. ఇది విన్న తర్వాత మైండ్ బ్లాక్ అయిపోయింది. క్లియర్ గా చెప్తాను, పోస్ట్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత అసలు శృతికి ఏం జరిగిందో చెప్తామని పోలీస్ వాళ్ళు అంటున్నారు. శృతి వాళ్ళ అమ్మ, అక్క, తండ్రి, శృతి భర్త దయాకర్ పైన, తన తల్లి పైన చాలా కోపం మీద ఉన్నారు. విషయం పక్కన పెడదాం. సో ఇప్పుడు రిపోర్ట్స్ వచ్చిన తర్వాత చావుకి కారణం తెలుస్తుంది కదా. నిజాలు బయటకు వచ్చిన తర్వాత ప్రశ్నించే గలం కావాలి కదా. శృతి వాళ్ళ తండ్రి రమేష్ వాళ్ళ తమ్ముడికి నిన్న కాల్ చేసిన తీసుకుని అంటున్నారు. బట్ క్రియేట్ చేశారు, అంతకుముందే చంపేసేసారు. క్లియర్ గా అమ్మాయి ఏ టైం కో తెలియదు కానీ 10:30కి 10:40కి మా అన్నయ్యకి అంటే అమ్మాయి వాళ్ళ డాడీకి మెసేజ్ చేసినట్టు, డాటా ఆఫ్ చేసి మెసేజ్ ఫార్వర్డ్ చేసినట్టు పెట్టారు సార్. ఈ చావు నా చావుకి ఎట్లాంటి సంబంధం లేదు. మా హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీకి నన్ను చాలా బాగా చూసుకున్నారు. నా లాస్ట్ కోరిక ఏంటి అంటే నా ఆత్మశాంతి కావాలంటే వాళ్ళ మీద ఎట్లాంటి ఒక దెబ్బ కూడా తగలవద్దు. ఎందుకు ఈ పెద్ద మనుషుల సెటిల్మెంట్ అనే కాన్సెప్టే బరస్ట్ కాన్సెప్ట్. 8 లక్షలకు కాంప్రమైజ్ అయిపోతుంది అని చెప్పి మాట్లాడారు. కాంప్రమైజ్ కాలేదు సార్, కాదు. నాకు ఒక చిన్న ప్రశ్న అండి, మీరు ఏమనుకోవద్దు. మీ అన్నగారు అంగీకరించారా ఈ విషయానికి? సార్ అంగీకరించలేదు సార్, ఆయన మైండ్ ఆయన పనిచేస్తలేదు సార్. తను మధ్యలో పెద్ద మనుషులు ఎవరు వచ్చి మాట్లాడుతున్నారు ఇవన్నీ? అంటే ఊళ్ళో పెద్ద మనుషులు ఉంటారు కదా సార్, ఎంబూరుతో చేయలేము అది తిరగలేము అని చెప్పేసి ఆ ఉద్దేశంతో వాళ్ళు అట్లా అన్నా. నేను ఏమంటున్నా, వాళ్ళకి 4 రూపాయలు లాభం వస్తుంది అని చెప్పి వాళ్ళు ఇట్లాంటి కాంప్రమైజులు చేస్తారు. కానీ అన్యాయంగా శృతి ఆత్మ శాంతించాలంటే మనకి 8.5 లక్షలు మనం తీసుకుంటే శాంతిస్తుందా చెప్పు? ఆ రోజు మైండ్ పని చేయలేదు సార్. నేను కూడా నేను ఉంటే అట్లీస్ట్ ఎంతో కొంత నేను నాకు తోచినంత వరకు నేను పని చేసిన ముంబైలో ఉంటే ఆ రోజు అయినా కూడా మైండ్ పని చేయలేదు. గారభంగా ఉంచుకొని అట్లా చేసేసరికి 20 days కూడా కాలేదు. ఇప్పుడు ఈ విషయాన్ని కొంచెం పక్కన పెట్టి ఒక 1 minute ఒక విషయాన్ని ఇన్వాల్వ్ చేస్తాం. రీసెంట్ గా శ్రీ చైతన్య, నారాయణ అండ్ ఇంకా చాలా కాలేజ్ స్టూడెంట్స్ ఏదో కారణాలతోటి చేసుకొని చనిపోయినప్పుడు నేను అక్కడికి వెళ్తా, ధర్నాలు చేస్తా, వాయిస్ రేస్ చేస్తా అని మీకు ఖచ్చితంగా డౌట్ రావచ్చు. వేదాంత్ ఒక వీడియో పెడతాడు, ఇక అంతేనా అని ప్రతి ఒక్కరికి అనిపించవచ్చు. ప్రతి దగ్గరికి వెళ్ళినప్పుడు నా గలం ఖచ్చితంగా శిక్షించాలనే కోరుకుంటుంది. ఓపెన్ గా చెప్పేస్తున్నా, 99% ఆఫ్ పేరెంట్స్ ఈ మధ్యలో పెద్ద మనుషులు వచ్చి ప్రతి స్టూడెంట్ విలువ 10 లక్షలు లెక్కలు చూపిస్తారు, నోర్లు మూసేస్తారు. గ్రౌండ్ రియాలిటీ చెప్తున్నా. అక్కడి వరకు ఆవేదనతో పోతాము, నిరాశ దుఃఖానికి లోనై తిరిగి వస్తాము. మీకు ఇంకో షాకింగ్ విషయం చెప్పాలా, రికార్డింగ్ వినండి. దీంతో చుమ్మితో చేసుకున్నాను అంటున్నారు. చుమ్మితో చేసుకుంటే చుమ్మి లేదు సార్, అక్కడ చుమ్మి చూపించలేదు. ఫ్యాన్ అనేది అవకతవక అయితే కదా సార్, కొద్దిగా బెండ్ కావడం కానీ. సో ఫ్యాన్ మీద ఎక్కడ డస్ట్ అక్కడనే ఉంది, ఏం కాలేదు, దానికి ఎట్లాంటి ప్రాబ్లం కాలేదు. తాడ్ అనేది కంప్లీట్ లోపలికి వెళ్ళిపోతుంది సార్, స్కిన్ లోపలికి వెళ్ళిపోతుంది. స్కిన్ లోపలికి వెళ్ళిపోలేదు, స్కిన్ కంప్లీట్ గా బయట కనబడుతుంది. జస్ట్ ఏంటంటే మనం మామూలుగా ప్రెస్ చేస్తాం కదా, ఒత్తుతాం కదా బ్యాక్ సైడ్ స్పైన్, సర్వికల్ కూడా C3 C4 జంక్షన్ ఉంటుంది కదా, జంక్షన్ లోపల ఇన్కేస్ ఎవరు హ్యాంగ్ చేసుకున్నా ఎట్లాంటి పర్సన్ అయినా కానీ కంపల్సరీ ఆ బోన్ అనేది ఇరిగిపోతుంది.
బోన్ కూడా బాగానే ఉంది సార్, ప్రాబ్లం ఏం లేదు. నాలుక కూడా బయటకు రాలేదు, యూరిన్ గానీ మోషన్ గానీ ఏం పాస్ కాలేదు. ఇక్కడ శృతి వాళ్ళ తల్లిదండ్రులను కూడా ఏం అనలేము. అండ్ ఇప్పటి వరకు పిల్లలు చనిపోయినటువంటి పేరెంట్స్ ఎవరెవరైతే డబ్బులు తీసుకున్నారో వాళ్ళని కూడా తప్పు పట్టలేము. ఎందుకంటే వాళ్ళ పరిస్థితులు అట్లాంటి, వాళ్ళ పరిస్థితులను వీళ్ళు అనుకూలంగా వాడుకుంటారు. అవసరాన్ని అవకాశంగా వాడుకోవడం అంటే. శృతి వాళ్ళ బాబాయ్కి కాల్ చేస్తున్నా. అన్న కాల్ చేస్తాను, మళ్ళీ కాల్ చేయలేదు. వీళ్ళ దగ్గర నుంచి నేను ఏదన్నా మాట్లాడడానికి చేద్దామంటే కూడా కొద్దిగా వెనక ముందు వీళ్ళు ఆలోచిస్తున్నారని చెప్పేసి నేను కూడా కొద్దిగా ఆలోచిస్తున్నాను. డబ్బులు ఏమందరు నీకు దగ్గర దాచేది ఏం లేవు. ఏం తిరుగుతా ఉన్నా, ఎక్కడ తిరుగుతా ఉన్నా, ఎవరు రారు, టైంకి రారు, అయింది అయిపోయింది, మన బిడ్డనే పోయింది, ఏం చేసుకుంటాం, తిరిగినా చేసినా ఏం చేస్తాము, వద్దు మళ్ళా ఇట్లాంటి కేసులు మంచి మంచి కేసులు ఏడాకైనా అన్న అది ఇవన్నీ మాట్లాడితే మనోడు కన్విన్స్ అయిపోయాడు మావాడు. అంటే 8.5 లక్షలు ఇస్తామని చెప్పి వాళ్ళు బాండ్ పేపర్ కూడా రాసి ఇచ్చారు. బాండ్ పేపర్ ఏం లేదు, వైట్ పేపర్. అదే వైట్ పేపర్ రాసి సంతకాలు పెట్టి ఇచ్చారు. ఎనీ టైం ఎప్పుడైనా కానీ మనం యాక్షన్ తీసుకోవడానికి రెడీ ఉన్నాం. వాళ్ళ తల్లిదండ్రుల తప్పని కూడా నేను ఒప్పుకోను. శృతి వాళ్ళ బాబాయ్ కూడా కేసుని ఇలా డబ్బులతోటి మూసివేయొద్దు అనే ప్రయత్నంలోనే ఉన్నాడు. ఇక పెద్ద మనుషులే మధ్యలో, ఎందుకంటే ఏం చేస్తావు బిడ్డ, ఏం చేస్తావు చెప్పు అని వాళ్ళ తల్లిదండ్రులకు. ఒక కేసు అయితే ఎన్ని రోజులు కోర్టుకోవాలనో తెలుసా, పోలీస్ స్టేషన్ లో చుట్టూ ఎన్ని రోజులు పోవాలనో తెలుసా, ఈ ప్రజలు ఎన్ని రోజులు ఉంటారు, ఈ ప్రశ్నించేటోళ్ళు ఎన్ని రోజులు ఉంటారు, ఈ మీడియాని ఎంబడి ఎన్ని రోజులు ఉంటారు, తర్వాత నువ్వు ఒంటరిగానే అవుతావు, శత్రువులు ఎందుకు, మనం పేదోళ్ళం బిడ్డ అని చెప్పి. న్యాయ వ్యవస్థలు ఎట్లున్నాయనంటే, ఒక ప్రముఖ సెలబ్రిటీకి ఏదైనా అన్యాయం జరిగిందంటే గంటలలో తీర్పులు వచ్చేస్తాయి, కానీ ఒక సామాన్యుడికి ఏదైనా అన్యాయం జరిగిందంటే మాత్రం సంవత్సరాలు పడతాయి. నేను రియాలిటీ చెప్తున్నా. సెలబ్రిటీకి ఏమైనా జరిగిందంటే మాత్రం ప్రతి ఒక్కరు ఫాస్ట్ గా పనిచేస్తారు. పోలీస్ ఫాస్ట్ గానే పనిచేస్తుంది, లా ఫాస్ట్ గానే పనిచేస్తుంది, కోర్టు ఫాస్ట్ గానే పనిచేస్తుంది, జడ్జి ఫాస్ట్ గానే పనిచేస్తాడు. ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే ఇది, లా అంటే ఇది అని అర్థమవుతుంది. అదే ఒక సామాన్యుడి విషయానికి వచ్చేసరికి పోలీస్ డిలేనే అవుతుంది, లా డిలేనే అవుతుంది, పోస్ట్ మార్టం రిపోర్ట్స్ డిలేనే అవుతాయి. మళ్ళీ ఇవన్నిటి మధ్య పైసలు, భయప్రాంతాలు, బెదిరింపులు. నేను ఈ రోజు శృతి గురించి ఆలోచిస్తలే. శృతి లాంటి అమ్మాయిలు రోజుకి ఎంత మంది ఇట్లా అన్యాయంగా చనిపోతున్నారు అని వాళ్ళ గురించి ఆలోచిస్తారు. ఎంతమంది తల్లిదండ్రులకు పైసా ముఖం మీద పడేసి, నీ కొడుకు, నీ బిడ్డ, ఇగో నీ కూతురు వాల్యూ ఇంతే అని చెప్పి ఇట్లా పైసలు పడేసి దర్జాగా గల్లలు ఎగరేసుకొని తిరుగుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. వాళ్ళ తండ్రి వాళ్ళ తల్లిని ఖచ్చితంగా కౌన్సిలింగ్ చేయాలి. ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందిరా అంటే, మనము జీవితంలో డబ్బుకిచ్చే విలువ, ఆ కాగితం మన అవసరాలకు మాత్రమే ఉపయోగించాలనే కాడికెళ్ళి ఈ కాగితమే మన జీవితం అన్న కాడికి వచ్చి శృతి వెనక కారణం ఏంది అని చెప్పి లక్షల మంది ఎదురు చూస్తున్నారు. ఆ కారణాన్ని పైసా తోటి మూసివేసే ప్రయత్నం చేస్తున్నారు. అది కావద్దు అనేది నా ఉద్దేశం. కావద్దు. నేను అప్పటి నుంచి అదే ట్రై చేస్తున్నాను. మీరు నమ్మండి, నేను లాయర్తో కూడా మాట్లాడినా, శివార్తో కూడా మాట్లాడినా, ఈ సింగర్ వాళ్ళతో మాట్లాడినా, వీళ్ళకి కన్విన్స్ చేస్తున్నా. వీళ్ళకి మార్నింగ్ పెద్ద మనుషులు అందరినీ పిలిపించి అట్లా కాదు ఇట్లా అని చెప్పేసి, ఎట్లాంటి కారకులు కాదు, నా భర్త ప్లస్ నా అత్తమామని బాగా చూసుకున్నారు, నాకు కన్న కూతురులాగా చూసుకున్నారు, వాళ్ళకి ఎట్లాంటి ఇబ్బంది పెట్టద్దు, వాళ్ళ మీద ఒక దెబ్బ కూడా పడద్దు అని చెప్పేసి మెసేజ్ టెక్స్ట్ చేసి పంపించారు. ఆ మెసేజ్లు ఆమెనే పెట్టిందని చెప్పి క్లారిటీ లేదు. నిజంగా ఒకవేళ పాపను వాళ్ళు మంచిగానే చూసుకుంటే తను చనిపోయే పరిస్థితి తనకి ఎందుకు వచ్చింది? తనకు తానే ఆత్మహత్య చేసుకొని చనిపోయిన కారణం కావాలి. లేదు వీళ్ళు చంపారు అని తెలిస్తే మాత్రం ఖచ్చితంగా నిందితులు వీళ్ళు. ఈ రోజు శృతి చావు కాదన్న, ఒక ఆడబిడ్డ చావు. నాకు తెలిసి పోలీసు వాళ్ళు కూడా ఏం చేస్తారంటే, ఎట్లయినా సెటిల్మెంట్ అయిపోతుంది కదా, ఎట్లయినా వాళ్ళు మాట్లాడుకుంటారు కదా, దీన్ని రచ్చ చేసి రంబోలో చేసే అవసరం ఏముందని చెప్పి వాళ్ళు కూడా సైలెంట్ గానే ఉంటారు. ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్స్ కూడా లేట్ గానే వస్తాయి. ఫైనల్ గా శృతి చావుకి కారణం అంతమైపోతుంది, బూడిద. కానీ ఒక తల్లి ఆవేదన మాత్రం తను సచ్చాకుంటది. సచ్చిన్నాడు, మన ఎంట డబ్బు రాదు, మన ఎంట ఆస్తులు రావు, మన ఎంట అంతస్తులు రావు, మన ఎంట బంధాలు రావు, ఇవన్నీ మాట్లాడతాం. కానీ తర్వాత ఆలోచిస్తున్నాం. మనం బతుకున్నప్పుడు బతికిన 4 దినాలు మనం ఎట్లా బతుకుతున్నామని ఆలోచించమని చెప్తున్నాం. థ్యాంక్ యూ. జై హింద్.